ఆయన్ని సేవిద్దామనేటటువంటి ఆలోచన ఒక్కరికి లేదు. ఎవరిని చూసినా పాపం అయితే అయింది కానీ ఎల్లాగో అలా ఇది చేసేసి మనం ఆనందంగా ఉంటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలు. సాక్షకుడున్నాడు, అందుకని నారాయణుడు అన్న పేరు వాడారు. నారములన్నిటికీ ఆయన ఆయనమైన వాడు. అట్లాంటి స్థితిలో లోపల వాడుండి గమనిస్తున్నాడని కూడా చూడకుండా అన్ని పాపములు చేసి మనం ఆనందంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం అనుకుంటూ ఊబిల్లో దిగిపోతున్నారు నాన్న మనుష్యులందరూ. నాకు వాళ్ళ యొక్క స్థితిని చూసి చాలా జాలి కలుగుతోంది. అసలు వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు తండ్రి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నిర్హేతుకమైన కృపతో పాపరాశి ఇంతగా పెరిగిపోతున్నప్పుడు కేవలం తన నామం చెప్తే చాలు మురిసిపోయి ఉద్ధరించగలిగినటువంటి దయాశాలి అయిన వాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. అందుకని శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమి మీదకి వచ్చేటట్టుగా నువ్వు ప్రచోదనం జరిగేటట్టు కార్యక్రమాన్నందు ప్రవర్తించు అన్నారు. ఎందుకని బ్రహ్మగారికి జరగబోయేటటువంటి విషయము శ్రీ మహావిష్ణువు యొక్క ఆలోచన తెలుసు కనుక. ఇది స్వామి గ్రహించారు. కలియుగంలో ఉండేటటువంటి జీవుల అల్పాయుర్దాయం, యజ్ఞయాగాది క్రతువులా చెయ్యలేరు, భూరి సంభావనలా ఇవ్వలేరు. పూజాదికములు నిర్వహిద్దామంటే ఆ పూజాదికములు అసలు ఎలా చెయ్యాలో కూడా సరిగ్గా తెలియదు, ఆచార వ్యవహారములు తెలియవు, సంప్రదాయములు తెలియవు. ఇటువంటప్పుడు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకని ఇది వెంకటేశ్వరుడి యొక్క వైభవం, వెంకటాచలమునకున్న వైభవం, శ్రీ మహావిష్ణువు యొక్క దయ ఇక్కడుంది. ఆయన ఒక మిష పెట్టాడు, భృగువులో ప్రవేశించాడు. అది మీకు పద్మావతి శ్రీనివాసుల పరిణయం చెప్పినప్పుడు ఆ భృగువు యొక్క వృదంతం చెప్తాను. భృగువుని అడ్డుపెట్టి శ్రీ మహావిష్ణువు నడిచొచ్చి వెంకటాచలం మీద కూర్చున్నారు. ఆ కూర్చోవడం చేత దాన్ని వెంకటాచలం చేశారు. వెంకటాచలము అని దాన్ని పిలవడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? కలవు నామస్మరణ. మీరు యజ్ఞం చెయ్యలేరు, యాగం చెయ్యలేరు, మీరు పెద్ద పెద్ద క్రతువులు చెయ్యలేరు, సరిగ్గా కూర్చుని పూజే చెయ్యలేరు. మీరంటే మీరని కాదు, నా వంటి వాడి గురించి మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యులు వారు అంటుండేవారు, కలియుగంలో 18 సెకండ్లు పరమాత్మ పాదముల యందు ఎవరైనా మనస్సుని నిలబెట్టగలిగితే వాడు ముక్షువే అనేవారు. 18 సెకండ్లు నిలబెట్టలేం మనస్సుని మనం. మనస్సు చంచలమై కదిలిపోతుంటుంది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశాఖా స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ విక్షోమే హృదయకపి మధ్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. స్వామి అస్సలు నిలకడలేదు. కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ, కొమ్మ మించి కొమ్మ దూకేస్తోంది. ఇది కోతెనబడేటటువంటి మనస్సు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబుల నృత్యులింగ మహోద్యోగము చేయునెం మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి మీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటారు. స్వామి ఎప్పుడు చూసినా ఎక్కడ దొంగతనం చేద్దాం, ఏ స్త్రీని చూద్దాం, ఎవరింట్లోకి ఎడదాం, ఈ తాపత్రయమే తప్ప నీ పాదముల యందు చేరట్లేదయ్యా, భక్తనే పాశాలేసి కట్టేవయ్యా అంటారు. రోషీరోజు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయుతు పుత్రమిత్రదన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళడచవే శ్రీకాళహస్తీశ్వర అంటారు. చేసినట్టుంటుంది, జారిపోతుంది. స్తోత్రం చేసినట్టుంటుంది, జారిపోతుంది. భక్తితో నడిచినట్టుంటుంది, జారిపోతుంది. తప్ప సర్వేశ్వరుడి పాద పంజరములోకై ప్రవేశించదు. తండ్రి నీ పాద పంజరములో ప్రవేశపెట్టి నన్ను రక్షించంటారు. అదిగో ఇది మహానుభావుడు మన యందు కృప కలిగిన వాడు కనుక ఆయనే నడిచొచ్చారు. నడిచొచ్చి 10 హుండీలు పెడితే బాగుండదా? ఈ 10 హుండీలు పెట్టకూడదా? పెట్టరు. అక్కడే హుండీ యంత్రం ఉంది కింద, అది లాగుతుంటుంది. ఎందుకంత డబ్బు వేయించుకోవడం వెంకటాచలపతి? ఎందుకు వెంకటేశ్వర స్వామి తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? మంది సృష్టించిన వాడికి మన వెంట్రుకలు తక్కువయ్యాయా? పట్టుకెళ్ళి ఈ తలనీలాలు పుచ్చుకోవడం ఎందుకు? ఆయన తలనీలాలు పుచ్చుకోవడం వెనకాతల ధనాకర్షణ యంత్రము శ్రీచక్రము ఉన్నటువంటి దాని మీద ఆ హుండీ పెట్టడం వెనకాతల రహస్యం ఉంది. అహంకారమును తీసి పుణ్యమును ఇస్తారు ఆయన, పాపమును తీస్తారు. ఆ పాపము వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుంది.
అందుకని వెంట్రుకలను తీస్తారు. మనకి చొక్కాకి గుండీలన్నా పెట్టుకోడు, చొక్కాకి చిరుగుందేమోనన్నా చూసుకోడు. కానీ వీధిలోకి వస్తుంటే తలకాయ మాత్రం చాలా జాగ్రత్తగా దువ్వుకుంటాడు. అన్నింటికన్నా మనిషి జీవితంలో బెంగ పెట్టుకునేది ఏమిటంటే, అయ్యో నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పటికి నాకు సంధ్యావందనం చెయ్యడం రాదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. ఇప్పటి వరకు నేను శ్రీశైలం వెళ్ళలేదు, తిరుమల వెళ్ళలేదు, స్వామికి ఒక్క సేవ చెయ్యలేదని బెంగ పెట్టుకునేవాడు ఉండడు. దిక్కుమాల జుత్తు తెల్లబడిపోతోందని బెంగ పెట్టేసుకుంటాం. అందుకని ఆ జుత్తు తీసుకుంటాడు ఆయన. జుత్తు ఏమిటో తెలుసా అండి? అహంకార మమకారములను చూపిస్తుంది. అందుకని ఈ శిరస్సు పట్టుకెళ్ళి ఇలా ఉంచేస్తాం. ఉంచేస్తే అహంకారాన్ని, పాపరాశిని తీసేస్తారు. వెంట్రుకలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి పాపాలు, తలనీలాలు తీసుకుంటాడు ఆయన. తీసుకుని మనకేమిస్తాడు? పనికి మాలిన వెంట్రుకలు ఆయన బుచ్చుకొని ఆ రూపంతో పాపరాశిని తీసేస్తాడు. అందుకని తలనీలాలు పుచ్చుకుంటాడు. మరి డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకు? అందుకే మీరు చూడండి, వెంకటాచల క్షేత్రంలో 5 రూపాయలు వేద్దామని వెళ్ళిన వాడు 10 రూపాయలు వేసేసి వచ్చేస్తాడు. నిజంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా వెంకటాచల క్షేత్రంలో అర్చనానంతర దర్శనము టిక్కెట్లు అమ్మకుండా మిగిలిపోయినవి అని కౌంటర్ పెట్టి ఏమీ పని లేకుండా అక్కడ కూర్చున్నామండి మీరు చూశారా? 1,00,000 రూపాయలు ఉదయాస్తమాన సేవ అన్నారనుకోండి, రేపటికి అయిపోతాయి టికెట్లు. 5 లక్షలు సేవ అయిపోతాయి టికెట్లు. 10,000 అయిపోతాయి, 5,000 అయిపోతాయి. ఒకసారి కొండ మీదకి వెళ్ళారా లాగేస్తాడు ఆయన. ఎందుకైనా ఆయనకి డబ్బు లేక కాదు, శ్రీ ఆయన సొత్తు, ఆయన లక్ష్మీనాథుడు, ఆయన శ్రీనివాసుడు. ఆయనకి చేత కాక కాదు, మనకిచ్చేవాడు ఆయన, మనని రక్షించేవాడు ఆయన. మన దగ్గర పుచ్చుకోవడం దేని కొరకు? నువ్వు పుట్టి ఒక్కనాడు ఒక యజ్ఞం చెయ్యలేదు, నువ్వొక్క యాగం చెయ్యలేదు, ఒక్కనాడు పీటల మీద కూర్చుని ఒక గొప్ప క్రతువు నువ్వు ఆచరించలేదు. నీకు చేసిన పాపాలో కొండలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నాయి. అయ్యయ్యో ఎంత బాధపడిపోతావోరా ఈ వీటి చేతని అనంత ఫలితాన్నిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. 1 రూపాయి తెచ్చిన హుండీలో వేశాడా, యజ్ఞం చేసిన ఫలితం ఇచ్చేస్తాను. శక్తి కొలది ఒక్క సుప్రభాతం టికెట్ కొనుక్కుని వచ్చి గుమ్మం ముందు నించున్నాడా. అందుకే దాని పేరు ఇంకొక పేరు కాదండి, దాని పేరు వైకుంఠమే. మీరు వెళ్ళి వైకుంఠంలో నిలబడినట్టు వైకుంఠంలో ఎవరు నిలబడతారు? తెల్లవారి లేస్తే విశ్వామిత్రాది మహర్షులు వెళ్ళి నిలబడతారు. నిలబడి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అంగిరసుడు, కాత్యాయనుడు, గౌతముడు మొదలైన మహర్షులందరూ 2 పక్కలా నిలబడి, నిజంగా స్వామి నిద్రపోతారా? స్వామి నిద్రపోతే మన్ని చూసేవాడెవడు? స్వామికి నిద్ర ఉండదు. కానీ నిద్రపోయినట్టు నటించి భాగవతంలో దశమస్కంధంలో ఈ రహస్యాన్ని బయటపెట్టారు. చిన్ని కృష్ణుడికి నిద్ర చేత కాదు. ఎందుకని? ఆయన కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడైన ఆయన కృష్ణావతారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన కళ్ళు తెరుచుకుని ఉండేవారు ఉయ్యాల్లో. ఉంటే పాపం ఈ గోపకాంతలు జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవక రపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్నచున్ ఉయ్యాలు రూపేవారు. ఇలాగే కళ్ళు తెరిచి ఉండేవాడు పత్తికాయల్లాగా. ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదు. ఆయన నిద్ర తామసికమైన నిద్ర కాదు, అది యోగ నిద్ర. లోకములను మరింతగా కాపాడతాడు ఆయన సమయంలో. అందుకని అలా పత్తికాయల్లా కళ్ళు తెరుచుకున్న కృష్ణుణ్ణి చూసి పిల్లవాడు నిద్రపోవట్లేదనుకుని ఆ గోపకాంతలందరూ పక్కకి తిరగేసేసి పాపం ఆ వీపు మీద జోకొట్టేస్తుండేవారట. అంతకు ముందు అన్నాడు, ఆ వీపు మీద అంత దెబ్బ తిన్నవాడు కాడాయన. వీళ్ళు జోకొడుతుండేవారు. చూశాట, ఓహో లోకములు నిదురపోవక తా నిదురింపని శుభగుడు ముదితల్ జోకొట్టిపాడ నిదురన్ గైకొనులీల కను తెరవకయుండెన్ అంటారు పోతన గారు. వాళ్ళందరూ వచ్చి జోకొట్టేస్తుంటే, ఓహో వీళ్ళకి ఈ లోకంలో నిద్రపోవడం అలవాటు ఉంది, వాళ్ళు కన్ను మూసుకు పడుకుంటారు. నాకు కన్ను మూసుకోవడం అలవాట్లేదు, నేను కన్ను ముయ్యట్లేదని వీళ్ళు ఇలా కొట్టేస్తున్నారు వీపు మీద, అందుకని నేను నిద్రపోయినట్టు కాసేపు రెప్పలు మూసేస్తాను. మూసేస్తే వీళ్ళు నేను పడుకున్నాననుకున్నాను వదిలేస్తారని చెప్పి నిద్ర అలవాటు లేనివాడు నిద్రపోయినట్టు నటించాడు కృష్ణావతారంలో. అందుకని స్వామి నిజంగా నిద్రపోతాడా? నిద్రపోడు. కానీ ఆ వైభవాన్ని మీకివ్వడం కోసం. అందుకని మీరు వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు అంతకు ముందు ఎన్నడూ ఎవ్వడు ఎంతమంది ఉంటారు చెప్పండి? నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని మనం ఆలోచిద్దాం.
సంవత్సరంలో తెల్లవారుజామున 2:30 గంటలకి లేచి గబగబా తలస్నానం చేసి, అందులో తనొక్కడు కాడు, తను తన భార్య చిన్న పిల్లలు కూడా స్నానం చేసేసి పిల్ల పాప గబగబా పట్టుపంచ కట్టుకుని ఆవిడో పట్టు చీర కట్టేసుకుని ఆ చీకట్లో పూజామందిరంలోకో గుడి దగ్గరకో వెళ్ళి స్వామి 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 అని నమస్కారం చేస్తూ మనం నిలబడతామా? ఒక్క రోజు నిలబడం. కానీ మనకి ఫలితం ఇవ్వడం కోసమని ఆయన అనుగ్రహం కలిగిన నాడు సుప్రభాతం టికెట్ మన చేతిలో పడేస్తాడు. ఆనాడు దాని మీద రిపోర్టింగ్ టైం ఎట్ వైకుంఠం 2:00 అని రాస్తాడు వాడు. 2 గంటలకి మీరు నిద్ర లేవలసింది. 1:30కో అలారం పెట్టుకుని నిద్ర లేచి స్నానం చేసి అక్కడికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, గడియారం టక్ 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 అని తిరిగి 3 మీదకి వస్తుందంతే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటారు. ఆనాడు విశ్వామిత్రుడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల్ని నిద్రలేపాడు. ఆ భాగ్యం ఇవాళ ఏమైంది? ఇంతమంది మహర్షులతో కలిసి మీ అందరూ వెళ్లి ఆ వెంకటాచలంలో ఇలా నిలబడితే అది వైకుంఠం. అందుకే దానికి ఇంకొక పేరు లేదు. అది క్రీడాద్రి, అది ఆనందాద్రి. మీరు అక్కడికి వెళ్ళి ఇలా నిలబడ్డారనుకోండి, మీకు చేత కాదు పోని చదవడం, అది కూడా విడిచిపెట్టేశాడు పరమాత్మ. ఎంత దయాళువో చూడండి. వీడికి నాకు సుప్రభాతం పలకడం కూడా చేత కాదు. సుప్రభాతం పలకడానికి వెళ్ళేటటువంటి వాడు సుప్రభాతానికి ముందు ఉండేటటువంటి వాతావరణాన్ని తన మనస్సులో బాగా అనుభవించి వెళ్ళాలి. ఎందుకని? ఒక్కసారి ఆ కొండల మించి పైకెక్కితూ వెళ్ళేటప్పుడు ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంచరస్తాహ పాత్ర వశిష్ఠక దళీప లపాయసాని భుక్త్వా సలీలమదకేళి శుకాపటంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వామి స్వామి అదిగో చూసావా, చెట్ల మీద చిలకలన్నీ నిద్రలేచాయి. లేచి ఆ చిలకలన్నీ అరుస్తున్నాయి. మంచి మంచి పళ్ళని కొరికి తను తింటూ తన భార్య నోటిలో పెడుతోంది. అవన్నీ నాకు వినపడుతున్నాయి. ఇవన్నీ చెప్పినా ఆయన నిద్ర లేవట్లేదని అన్నింటికన్నా గొప్ప గుణం ఒకటి చెప్తాం మనం అక్కడ. ఒక గొప్ప సంకేతం చెప్తాం. యోషా గణీన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం. స్వామి నీకు గుర్తుందా, నువ్వు కృష్ణావతారంలో వచ్చావు, ఏమీ తెలియనటువంటి ఆజ్ఞులైన గోపకాంతల మధ్యలో ఉన్నావు. ఆనాడు క్రెళ్ళురికి మసలలేగలు మల్లడిగు నిరంకెలిడియ మర్ద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవవేళన్. నువ్వు పుట్టావని ఆవులు కడవల కొలది పాలు ఇచ్చేస్తే పాపం మీ అమ్మ యశోద పెద్ద కడవలు తీసుకెళ్లి స్తంభం దగ్గర పెట్టి తాడేసి బలంగా కవ్వాన్ని అందులోకి దింపి అది గడ్డ పెరుగు అమ్మ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గాజులు వేసుకుని తల నిండా పువ్వులెట్టుకుని ఆ కొంగు తీసి గట్టిగా దోపుకుని కొంచెం ఆ చీర తీసి పైకి పెట్టుకుని ఆ కవ్వం తాడు పట్టుకుని కవ్వాన్ని తిప్పుతుంటే గట్టి పెరిగేమో తిరగకుండా కవ్వాన్ని పట్టుకుంటుంటే తిరగాలని బలంగా కవ్వం తిరుగుతుంటే ఆ తిప్పడంలో అలసట పొందినటువంటి మీ అమ్మ అయినటువంటి యశోదాదేవి చేతుల గాజులు గల్లుమని మోగుతుంటే మీ అమ్మ అటు ఇటు కదులుతున్నప్పుడు ఆవిడ కొప్పు మించి వచ్చేటటువంటి పూల మీద సౌరభం బయటికి వస్తుంటే మీ అమ్మ నిన్ను తలుచుకుని పొంగిపోతూ నీ మీద పాటలు పాడుతుంటే ఆనాడు ఆ కవ్వం తిరగకుండా పెరుగు గట్టిగా పట్టుకుంటుంటే కుండకి కవ్వానికి దెబ్బలాటొచ్చిందా అన్నట్టు చర్ర చెస్ అని చప్పుడు వచ్చింది. వినపట్టల్లా లోపల పడుకున్నావు, కృష్ణావతారంలో అంత అల్లరి చేశావే, బయటికి వచ్చి నిలబడి ఇంత పిలుస్తున్నావే తండ్రి బయటికి రా అంటాం. అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పొంగిపోయి ఒక్కసారి అయ్యో రాత్రి అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు అమ్మవారి వక్షోజములకు ఉన్నటువంటి కుంకుమ రేఖలు తన వక్షస్థలానికి అంటుకున్నాయి, ఇలా నేను కనపడకూడదని కూడా చూసుకోకుండా ఒక్కసారి గబగబా బయటికి వచ్చేస్తాట సంతోషంతో. వచ్చేస్తే పైన కప్పుకున్నటువంటి ఉత్తరీయం జారి పడిపోతుంది. ఇది దర్శనం చెయ్యమని చేయిస్తారు, అందుకు సుప్రభాతం. ఇది చేస్తే అదిగో ఆ ఉత్తరీయం జారిపోతుంటే అప్పుడు ఆయన యొక్క నల్లని శరీరం మీద అమ్మవారి యొక్క కుచములకు అద్దుకున్నటువంటి ఎర్రని కస్తూరి రేఖలతో కూడినటువంటి నీ వక్షస్థలం నాకు దర్శనం అయిపోతోంది తండ్రి, నీకు దృష్టి దోషం తగులుతుందేమో, కప్పేయి ఉత్తరీయంతో కప్పేయి. విజయీ భవ వెంకట శైలపతే
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాకిల దైవత మౌళిమణే శరణాగత వత్సలసార నిదే పరిపాలయ మాం వృషశైలపతే అని స్తోత్రం చేస్తాం. తండ్రి నువ్వు శరణాగత వత్సలసారనిధే, అక్కడికొచ్చి గోవిందా 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 అన్నామని అమ్మతో కలిసి ఆ వక్షస్థలం చూపించకూడని రీతిలో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చేసావా అని దర్శనం చేసి పొంగిపోతే ఏం పర్వాలేదురా, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావో చెప్పు అని నిలబడి తను కూర్చుంటే వచ్చినవాడు కనపడడేమో అని కూర్చోడు మహానుభావుడు. నిలబడి దర్శనమిస్తే పొంగిపోయి ఆయన యొక్క సౌజన్యానికి స్వామి ఇంకా నా జీవితంలో ఇంకొక చోటికెళ్ళను. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాం హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే. ఎన్ని దోషాలు చేశానో తండ్రి క్షమించవయ్యా అని ఆయన పాదాల మీద పడిపోతాం. అందుకని ఒక్క సుప్రభాతం టిక్కట్టును అడ్డు పెట్టి తెల్లవారుజామున లేపి తన సన్నిధానంలో నిలబెట్టి మీరు నించున్నారనేటటువంటి పుణ్యాన్ని 10 మాటలు గుండెలు బాధేసుకుంటాట. వాడు నా కోసమని ఒక రాత్రి లేచిపోయాడు తెలుసా, తలస్నానం చేసేశాడు శీతాకాలంలో, 1 గంటకు వచ్చేశాడు, నా గుళ్ళో నిలబడ్డాడు, లోపలికి వచ్చాడు, సుప్రభాతం పాడుతుంటే ఇలా నమస్కారం పెట్టాడు, నిద్ర వస్తుంటే పాపం ఆవలింతలొచ్చినా కన్ను పడిపోకుండా అలా నించున్నాడు. ఆ తర్వాత నాకు దర్శనం ఇస్తే నా దర్శనం చేసుకుని పొంగిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి నేనేమి ఇవ్వగలను అని పొంగిపోతాట అని అంత సులభ సాధ్యుడై 1 రూపాయి తను పుచ్చుకుని మీ పాపరాశిని ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాడు కనుక ఆయనకి వెంకటాచలపతి, ఇంకొక పేరు పెట్టలేదు. అలా చేశాడా అండి అసలు? మరి అలాంటి కొండ పెట్టిన తర్వాత అలా జరిగిందా అని మనకు అనుమానం వస్తుందని పెద్దలు ఒక గొప్ప ఆఖ్యానం చెప్తారు. దానికి అసలు వెంకటాచలం అన్న పేరు రావడం వెనకాతల ఉన్న కథ చెప్తారు. అది పరమపావనమైనటువంటి కథ. అందులో పురాణాంతర్గతంగా వ్యాస భగవానుడు చెప్పినవి ఏవీ కల్పితములు అబద్ధములు ఉండవు. పూర్వకాలంలో పురంధరో నామ సోమయాజీ దృఢవ్రత, పూర్వకాలంలో పురంధరుడు అనబడేటటువంటి ఒక సోమయాజి ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవాడు. భగవంతుణ్ణి అర్చించడం, ఇంట్లో నిత్యాగ్నిహోత్రం, దొరికిన దానితో తృప్తిగా జీవితాన్ని గడుపుకోవడం తప్ప వేరొకటి తెలియనటువంటి మహాభక్తుడు. అటువంటి వాడికి చాలా కాలం సంతానం కలగలేదు. భగవంతుణ్ణి అర్చించాడు. చిట్ట చివరికి దైవేన పూర్వ పుణ్యేన వృద్ధోస్యాస్య సుతోభవత్, బాగా వృద్ధాప్యం వచ్చేస్తున్నటువంటి సమయంలో ఒక కుమారుడు జన్మించాడు. ఈయన సాక్షాత్తుగా లక్ష్మీయుతుడైనటువంటి శ్రీనాథుడే నా ఇంటికొచ్చాడనే సంతోషంతో మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే లక్ష్మీదేవి భర్త, అందుకని మాధవుడని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి చేసుకున్నటువంటి పుణ్య విశేషమో భగవంతుని అనుగ్రహమో అన్ని వేదాలు నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు, నిత్యాగ్నిహోత్రీకుడు, చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. అటువంటి పిల్లవాడికి ఒక రోజున అకస్మాత్తుగా ఎటువంటి వాడు భ్రష్టపట్టేటటువంటి సమయం వచ్చిందా? వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. పతనమయ్యే సమయం వచ్చిందా కాలస్వరూపంతో బుద్ధిని ప్రచోదనం చేసి పడగొట్టేస్తుంది. అందుకే మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలస్సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. ఇందుకురాల గుండెలు చూపించుకుని మురిసిపోతావు నేనని ఇవన్నీ ఉంటాయనుకుంటున్నావా? ఈ యవ్వనం, ఈ ఐశ్వర్యం, ఈ మదం ఇవేముండవు. కాలస్వరూపంలో తీసేస్తాడు పరమాత్మ. తీసిన నాడు బాధపడతావు. అందుకని ఆయన పాదములు పట్టి నిలబడంటారు. అందుకని అంతటి మాధవుడికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే, పట్ట పగటి వేళ మహాపతివ్రత అయినటువంటి భార్య, సూర్యుడు ప్రకాశిస్తుండగా మిట్ట మధ్యాహ్నం ఒక రోజున భార్యా సంగమాన్ని అపేక్షించాడు. అపేక్షించి భార్యని వెళ్లి అడిగాడు, నీతో సంగమించాలని నాకు కోరికగా ఉంది అని. అంటే ఆవిడంది, తత్రాపి దివస క్రీడా అయుక్తం మునయో విదుహు నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఆవిడ ధర్మం చెప్పింది.
ఎంత పాపపు పనికి ఇవాళ నీ మనస్సు ప్రచోదనమైందయా? సూర్యుడు ప్రకాశిస్తుండగా మనుష్య జన్మనెత్తి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులున్నారని చూడకుండా, ఇంట్లో దేవతార్చన సంపుట ఉందని చూసుకోకుండా అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి. మధ్యాహ్నం వేళ భార్యా సంగమం కోరుతున్నావా? పరమ పొరపాటు. సూర్యాస్తమయం అయిన తరువాత చీకటి పడితే కాని భార్యా సంగమం చెయ్యకూడదు, ఓర్చుకోమందవిడ. అంటే ఆయన అన్నాడు, అంటే కలియుగం ప్రవేశించింది, ఎటువంటి వారిని కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు కలిపురుషుడు. అందుకని చూపించారు మాధవుడి జీవిత చరిత్ర. ఆయన అన్నాడు, తీవ్రమైన కోరిక పుట్టిన నాడు దానిని ఉపశమింప చేయడం సాధ్యం కాదు. అగ్నిహోత్రం ఒక పక్క నుంచి ప్రజ్వరిల్లుతుంటే సాయంకాలం దాన్ని ఆర్పుతానని ఎవడైనా ఉపేక్షిస్తాడా? ఆర్పవలసిందే అన్నాడు. ఆవిడంది, ఈ పాపానికి ఒడిగట్టకు, ఇంట్లో నికేతనే పితామాత, అమ్మా నాన్నగారు అత్తమామలు ఉన్నారు, అగ్నిహోత్రం ఉంది, దేవతార్చన సంపుటం ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ నేను ఇటువంటి కోరిక వినలేదు. కనీసం ఈ పాపం నువ్వు చేసేటప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, నీళ్లు తేవడం అనేటటువంటి మిష పెట్టుకుని నదీ తీరానికి వెడతాను, నువ్వు నదీ తీరానికి రా. ఈయన భార్య వెనకాతల నదీ తీరానికి బయలుదేరాడు. ఎటువంటి వాణ్ణి కూడా పడగొట్టగలిగినటువంటి కలిపురుషుని యొక్క శక్తి చేత ఎంత చిత్రం జరిగిందంటే, ఆయన తన భార్య వెంట వెడుతుండగా భార్య ముందు నడిచి వెళ్లి నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తోంది. ఈయనన్నాడు, నేను లోపల ధర్మ విచారణ చేశాను, నా మనస్సు తప్పుత్రమ పట్టింది, నేను నదీ స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆవిడ నమ్మింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన అక్కడ కళ్ళు తాగుతూ కూర్చున్నటువంటి సాక్షాత్తుగా యమధర్మరాజు గారి సోదరా అన్నట్టుగా ఉన్నటువంటి బొగ్గులాంటి ఒక వనితని చూశాడు. ఆవిడ పేరు కుంతల. ఆవిడ అప్పుడే గోమాంసం తిని కళ్ళు తాగుతోంది. ఆవిడ్ని చూసి అగ్నిహోత్రం వెలిగినట్టు వెలిగిపోతున్నాడు తేజస్సు చేత. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు నీతో సంగమించాలని కోరిక కలిగిందని అడిగాడు. కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా భ్రష్టు పట్టిస్తుందో చూడండి. ఆవిడంది, నువ్వు త్రికాల సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడవు, నీకు ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, నీ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం ఉంది, నువ్వు నీ తండ్రి మీ ఇద్దరి పేర్లు చెప్తే ఈ ఊరంతా లేచి నిలబడుతుంది. అటువంటి వాడివి నేను ఇప్పుడే గోవుని సంహరించి దాని మాంసం తిన్నాను, నేను కళ్ళు తాగుతున్నాను, నా లోపల నుంచి పరమ భయంకరమైన దుర్వాసన వస్తుంది, మేము అసలు స్నానం చెయ్యను చాలా రోజుల పాటు, అనిత్యమైనటువంటి ఇటువంటి శరీరంతో నీ శరీరాన్ని కలుపుతానని కోరుతున్నావా? నా మాట విను, నీకు ఇటువంటి కోరిక తగలదు, తిరిగి వెనక్కి వెళ్ళిపోమంది. అంటే ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే, ఆ రోజున ఆ బ్రాహ్మణుడు మిట్ట మధ్యాహ్నం వేళ కళ్ళు తాగి ఉన్నటువంటి కుంతల అన్న స్త్రీని బలాత్కారముగా అనుభవించాడు బ్రాహ్మణుడై. ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం. ఇంకా ఇంతకన్నా ఎవరు భ్రష్టు పట్టింపబడరు కనుక. పట్టిస్తే ఆవిడంది ఎంత అసహ్యం వేసిందంటే, త్వజయజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అంది. ఇటువంటి దౌర్భాగ్యపు పని చేసి నీ ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకు తిరుగుతున్నావా? నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుండద్దు. నాతో కలిసి సంగమించావు కనుక యజ్ఞోపవీతం తీసి అవతల పారాయింది, తీసి విసిరిశాడు. ముండగిత్వా శిరస్తథ, శిఖ లేకుండా శిరస్సంతా గుండు చేయించేసుకున్నాడు. భక్ష గోమాంసముత్తమం, ఆవు మాంసం తినండి. ఒక ఆవును చంపేశా, మాంసం తినేశాడు. కళ్ళు తాగేశాడు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏదీ అక్కర్లేదన్నాడు. వింటల్లా మనం? ఇంతే కలి యొక్క ప్రభావం అంటే. చూపించారు దీన్ని. ద్వాపర యుగం పూర్తి అయ్యేసరికే ఎంత భ్రష్టు పట్టేస్తుందో చూపించారు. అంటే ఆయన చాలా సంతోషపడిపోయాడు. నిజంగా ఆవిడిది ఎంత సంస్కార బలమో. ఆవిడంది, పరస్త్రీ సంగ దోషేన బహంతి బహవోగతాః. ఇంతకు ముందు ఇలా పరస్త్రీ సంగమాన్ని కోరుకున్నటువంటి ఎందరో మహాపురుషులైన వాళ్ళు కూడా నశించిపోయారు. నువ్వేదో చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నావు, నువ్వు కూడా నశించిపోతున్న వారి జాబితాలో నీ పేరు పడిందండి. ఆయన వినలేదు, ఆవిడితో కలిసి తిరిగాడు. నీకన్న సౌందర్య రాశి నాకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందని ఆమెతోనే జీవితాన్ని గడిపాడు. చిత్రం ఏమంటే, ఒకనాడు కాలము మృత్యుస్వరూపంగా వచ్చి ఆవిడ్ని కబళించింది. ఆవిడ మరణించింది. కుంతల మరణించిందని తాను పరివేదన చెంది ఊరు విడిచిపెట్టి పిచ్చివాళ్ళ అడవిని బట్టి తిరిగాడు.
తన భార్యని మర్చిపోయాడు, తన తండ్రిని మర్చిపోయాడు, తన తల్లిని మర్చిపోయాడు. బెంగ పెట్టుకుని తల్లి మరణించింది, తండ్రి మరణించాడు. ఉన్నదొక్కగానొక్క కుమారుడు, అంచేష్టి సంస్కారం చెయ్యలేదు, తద్దినం పెట్టలేదు. పెట్టకుండా తిరుగుతున్నాడు. భార్య అనాథయ్యి విలపిస్తూ ఇంటి పట్టు నుండిపోయింది. తను తిరుగుతున్నాడు, తినడానికి తిండి కూడా దొరకనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నాడు ఒక రోజున. అటువంటి స్థితిలో ఉత్తర భారతదేశం నుంచి తిరుమల యాత్ర చెయ్యడం కోసమని ఒక రాజు తన బృందంతో వెళ్ళిపోతున్నాడు. ఆ రోజులలో తిరుమల క్షేత్రానికి కొండల మీదకి ఎవరు వెళ్లేవారు కాదు. అందుకే 4 దేవాలయాలు కింద కట్టారు. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఆ రోజుల్లో కొండ మీదకి వెళ్ళలేకపోయారని. ఎందుకంటే అంత భయంకరమైన దోమలు, పాములు ఉండేవి, అప్పుడు విషక్రిములు ఉండేవి. ఆ చింత చెట్టు దగ్గరికి, సంపంగి చెట్ల దగ్గరికి అసలు ఎవరు వెళ్లేవారు కాదుట. అదిగో అటువంటి స్థితిలో ఆ రాచ పరివారంతో కలిసి తాను కూడా బయలుదేరి ఆ మాధవుడి అదృష్టం ఎక్కడ దొరికిందంటే, తెలిసో తెలియకో తిరిగి వెంకటాచలం వైపుకి నడక మొదలెట్టాడు. వెంకటాచలానికి వెడుతున్నామన్నారు వాళ్ళు. వెంకటాచలమా పర్వతానికి నేను వస్తానన్నాడు. వాళ్లతో బయలుదేరాడు. తాను బ్రాహ్మణుడయ్యుండి భుక్తశేషం తిన్నాడు. వాళ్ళు తినగా మిగిలిపోయిన విస్తళ్ళు పారేస్తే అందులోది తీసుకుని తాను తిన్నాడు. తిని వాళ్లతో పాటు వెళ్ళాడు. స్వామి అక్కడికి వెళ్ళిన తరువాత చిత్రం ఏమిటంటే, వాళ్ళు కపిలతీర్థానికి వెళ్ళారు. కపిలతీర్థానికి వెళ్లి అసలు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చెయ్యడానికి ముందు చెయ్యవలసినటువంటి పని ఇది. వెంకటాచల వైభవం మొట్టమొదట కపిలతీర్థాన్ని దర్శనం చెయ్యాలి. చేసి కపిలతీర్థంలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసి వీలైతే ఒక రాత్రి అక్కడ పడుకుని కొండెక్కాలి. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే, దీన్ని పురాణంలో ఎంత స్పష్టంగా మాట్లాడారంటే, వెంకటేశ్వర స్వామి వారు ఎంతటి సనాతనులో క్రింద ఉన్నటువంటి లింగ స్వరూపాన్ని పొందినటువంటి ఈశ్వర స్వరూపం, శివకేశవులని 2 ఉంటాయా? ఉన్నదొకటే. అది కూడా అంత సనాతనమైనటువంటి లింగం. ఎందుచేత ఈ మాట నేను చెప్తున్నానంటే, పురాణంలో అంటారు దాని గురించి, పాతాళే పూజితం లింగం కపిలేన మహాత్మన యత్ లింగం. అదే శివలింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ భూమి మీదకి వచ్చింది. అది ఎంత చిత్రంగా వచ్చిందంటే, ఒకానొకప్పుడు కృతయుగంలో ఆ శివలింగాన్ని పాతాళంలో కపిల మహర్షి పూజ చేసేవారు. ఆ శివలింగం కపిల మహర్షి అప్పుడప్పుడు భూమి మీదకి సొరంగ మార్గంలో బయటికి వస్తుండేవారు. ఈ శివలింగం పెరగడం మొదలుపెట్టింది. పెరగడం మొదలెట్టి పాతాళంలోంచి పైకొచ్చి భూమిని ఛేదించుకుని పైకొచ్చింది. పైకి వస్తే త్రేతాయుగంలో దాన్ని అగ్నిహోత్రుడు పూజించాడు. అందుకని దానికి అగ్నిలింగం అని పేరు. అదే లింగాన్ని ద్వాపర యుగంలో సుదర్శన చక్రం పూజ చేసింది. కలియుగంలో ఆ శివలింగం మరీ పెరిగిపోతుంటే, అందుకే ఇప్పటికీ మీరు కపిలలింగాన్ని చూడండి, దీర్ఘచతురస్రాకారంలో పెద్ద లింగం ఉంటుంది, 3 అడుగులు ఎత్తు ఉంటుంది. అది ఆ లింగం ఇంకా పెరిగిపోతుంటే కామధేను వచ్చింది. అందుకే మీరు ఇప్పటికీ ఎప్పుడైనా కపిలలింగాన్ని దర్శనం చేస్తే స్పష్టంగా కనపడుతుంది. ఆ శివలింగం మీద కామధేనువు తన పాదాన్ని ఉంచి, మా వర్ధస్య, ఇక నువ్వు పెరగకు అని అడిగి క్షీరధారలతో అభిషేకం చేసింది. 3 కన్నులు కనపడతాయి ఆ శివలింగానికి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో ఉంటుంది. అటువంటి శివలింగం, ఆ శివలింగానికి అక్కడ ఉన్నటువంటి ఆ బిలానికి ఉన్నటువంటి గొప్పతనం, తద్బిలం కాపిలం తీర్థం సర్వపాప ప్రణాశనం. ఆయనతో పాటే, శివలింగంతో పాటే భూమిలో కింద పాతాళలోకంలో ఉండేటటువంటి భోగవతి అనబడేటటువంటి గంగ యొక్క పాయ పైకి ప్రవహించింది. ప్రవహించి కపిల తీర్థం కింద ఏర్పడింది. అందులో ఒక రహస్యం ఉంది. నేను ఆ మధ్య కాలంలో ఒక చోట చదివాను. అక్కడ ఒక ఆయన దాని గురించి తెలుసుకుని, మీకు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చెయ్యాలి, మీరు బ్రతకరు అని డాక్టర్ల చేత చెప్పబడినటువంటి వ్యక్తి అనుకోకుండా కార్తీక మాసంలో సోమవారం నాడు మధ్యాహ్నం ఆ కపిల క్షేత్రంలో పైనుంచి పడేటటువంటి జలధార కింద స్నానం చేసి ఆపరేషన్ చేయించుకోవడం కోసమని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఆయనకి ఈసీజీ తీసి ఎక్స్రే తీస్తే ఆయనకు అసలు ఏ బ్లాక్ లేదు. మేమేమైనా పొరపాటు పడ్డామా, మీకు ఆపరేషన్ చేయాలని మీకు ఎలా చెప్పామో అని డాక్టర్లు తిప్పి పంపించారు. ఎంత చిత్రం అంటే, దాని గురించి పురాణంలో ఒక ప్రమాణవాక్యం ఉంది. ఇప్పటికీ ఏం చెప్తారంటే, కార్తీక మాసంలో అది ఎంత గొప్ప విశేషం అంటే, 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పుణ్యతీర్థములు కూడా, త్రైలోక్యే సర్వతీర్థాని కార్తీకే మాసి పర్వణి
కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు, శనివారం నాడు, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులలో మధ్యాహ్నం వేళ మధ్యాహ్నే కాపిలే తీర్థే అక్కడికొచ్చి సాన్నిధ్యం యంతి పార్వతి అని చెప్పారు పరమశివుడు. మిట్ట మధ్యాహ్నం వేళ 12 గంటల సమయంలో కార్తీక మాసంలో ఈ తిథులలో దశనాడిక ఒక్క 10 నిమిషాల సేపు మాత్రం ఆ జలధారలలో సమస్త తీర్థములు ఆవహించుంటాయి. ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే ఒక గొప్ప శక్తి ఉంది. తల్లిదండ్రులకి తద్దినం పెట్టడం పొరపాటునో గ్రహచారం చేతో అజ్ఞానం చేతో మానేసినటువంటి వాళ్ళకి మళ్ళీ పితృదేవతానుగ్రహం కలుగుతుంది. వాళ్ళు పితృదేవతలకి కర్మ చేసినటువంటి వాళ్లతో సమానం అవుతారు. అదిగో అంత శక్తి కలిగినటువంటి కపిల తీర్థంలో ఈ మాధవుడు తెలిసో తెలియకో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే ఆయన ఇంతకాలం తల్లిదండ్రులకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోవడం చేత కలిగినటువంటి పాపము దహింపబడి పితృదేవతలు సంతోషించారు. ఆ రాత్రి ఆయన అక్కడ పడుకున్నాడు. పడుకునుండగా మహానుభావుడు శివుడి అనుగ్రహం కలిగితే విష్ణువు దగ్గరికి చేరుస్తాడు, విష్ణు అనుగ్రహం కలిగితే శివుడి దగ్గరికి చేరుస్తాడు. ఉన్నది ఒకటే స్వరూపం కదా. అందుకనే కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగానికి ఒక గొప్పతనం ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమా తిథి నాడు కపిలేశ్వర క్షేత్రంలో 250 కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు. మీరు ఇప్పటికీ కావాలంటే వెళ్ళి చూడొచ్చు. 250 కిలోల బియ్యాన్ని అన్నం వండి ఆ అన్నాభిషేకం అని అన్నంతో అభిషేకం చేస్తారు శివలింగానికి. చేసి దాని మీద మళ్ళీ ఓ శివలింగం కడతారు. కట్టి పొట్లకాయలు, గుమ్మడికాయలు, వంకాయలు ఇవన్నీ ఉప్పు కారాలు వెయ్యకుండా నీటిలో ఉడికించి తీసి శివలింగం మీద త్రిశూలంగా, ఢమరుకగా వీటినన్నింటినీ అలంకారం చేస్తారు. సాయంకాలం అయిన తరువాత పైన పెట్టిన శివలింగాన్ని ఉద్వాసన చేసి తీసుకొచ్చి నీటిలో కలిపేస్తారు. కపిల తీర్థంలో అన్నస్వరూపంతో అభిషేకం చేయబడినటువంటి ఆ అన్నాన్ని తీసి కూరలతోటి పులుసుతోటి కలిపి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి నాడు కపిల తీర్థంలో అన్నాభిషేకం చేయబడిన ప్రసాదం తిన్నవాడికి ఎంత భయంకరమైన గ్రహదోషం ఉండనివ్వండి, అంత గొప్ప శక్తి కపిలలింగానికి చేయబడినటువంటి అన్నాభిషేకానికి ఉంది. మళ్ళీ అంత శక్తి ఎక్కడుందో తెలుసా అండి? పుష్యమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారికి అంత అలంకారం తీసేసి చీర కూడా చందనంతో కట్టేస్తారు. గంధంతో చీర కట్టేస్తారు, గంధంతో అంచులు పెడతారు, గంధంతో జాకెట్ వేస్తారు, గంధంతోటే అలంకారం అంతా చేసేస్తారు. అమ్మవారిని అలా దర్శనం చేస్తే సమస్త పాపములు నశిస్తాయి. అంత గొప్ప క్షేత్రం కపిలతీర్థ క్షేత్రం. కపిలతీర్థం ఎంత గొప్ప క్షేత్రమో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, రాజేంద్ర చోళుడికి కలలోకి వచ్చారు స్వామివారు. కలలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధమూర్తి ప్రతిష్ఠ చెయ్యమన్నారు. మీకు ఒక్క కపిలతీర్థంలోనే సోమస్కందుడు దర్శనమిస్తాడు. సా ఉమా స్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు, పార్వతీదేవి కూర్చుంటుంది. ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్ళు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు. ఒక పీఠం మీద ఉంటారు. అలా ఉంటే దాన్ని సోమస్కంధమూర్తి అంటారు. అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడని పేరు. పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే కపిలతీర్థంలో కాలభైరవుణ్ణి దర్శనం చేస్తారు. దర్శనం చేసి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్తని ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు. కపిలతీర్థంలో ఉన్న కాలభైరవుణ్ణి అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడు బయటికెళ్లేటప్పుడు కపిలేశ్వర కాలభైరవ అని తలుచుకుని బయటికెడితే వాడికి విషక్రిముల వలన కాని దారి దొంగల వలన కాని భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు. సోమస్కంధమూర్తి, సుబ్రహ్మణ్యుడు, నాగులపట్టి, కాలభైరవుడు, అమ్మవారు, అయ్యవారు ఇన్ని వెలిసిన క్షేత్రం. పైగా అది కూడా స్వయంభూ. వెంకటేశ్వర స్వామి వారు ఎలా స్వయంభువో కపిలతీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వరుడు కూడా స్వయంభూ. ఆ లింగం కూడా మొదట్లో తెల్లగా ఉంటుంది, మధ్యలో పచ్చగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది, 3 రంగులతో ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, ఆ ఆలయంలో కూడా పక్కనే చండీశ్వరుడు కూడా ఉంటాడు. చిటికల చండీశ్వరుడిని ఆయన దగ్గరికే వెళ్లి మనం ఫలితాన్ని అపేక్షించి రావాలి. శివలింగాలు స్వయంభూలింగాలను ఉంటాయి, దైవిక లింగాలను ఉంటాయి.
మనకి విశాఖపట్నంలో బుర్రా కేవ్స్ లోకి వెడితే పైనుంచి నీటిధార కొండ పైనుంచి పడుతూ ఉంటుంది. పడితే నీటి చుక్క పడిన చోటల్లా శివలింగం పైకి లేస్తూ ఉంటుంది. అలా నీటి చుక్క పడినప్పుడల్లా పెరిగి అంతంతెత్తు పైకి లేచిపోయిన శివలింగాలు ఉన్నాయి బుర్రా గుహల్లో. అలా దైవికంగా ఏర్పడిన లింగాలైతే వాటిని దైవీ లింగాలంటారు. దేవతలు ప్రతిష్ఠిస్తే దేవతాలింగములంటారు. అలా కాకుండా ఋషులు ప్రతిష్ఠిస్తే వాటిని ఆర్షలింగములంటారు. మనుష్యులు ప్రతిష్ఠ చేస్తే మానుషలింగములంటారు. రాక్షసులు ప్రతిష్ఠ చేస్తే రాక్షసలింగములంటారు. నదుల యొక్క పరివాహంలో కోత చేత ఏర్పడితే బాణలింగములంటారు. ఇది ఒకదానికన్నా ఒకటి శక్తివంతం. ఇంత శక్తివంతం స్వయంభూలింగం కపిలతీర్థంలో. అటువంటి కపిలతీర్థంలో ఆ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి కపిలతీర్థంలో తెలిసో తెలియకో ఆ మాధవుడు స్నానం చేశాడు. స్నానం చేసి రాత్రి పడుకున్నాడు. పరమ గాఢాంధకారం. ఆ రోజుల్లో ఎవ్వరూ కొండ మీదకి నడిచి ఎక్కేవారు కాదు. అటువంటి సమయంలో అతనికి లోపల నుంచి ప్రచోదనం కలిగింది.